అందరికీ నమస్కారం. మా ఛానల్ మనోవిజ్ఞానం డాక్టర్ డివి రమణమూర్తి పిహెచ్డి అఫీషియల్ పవర్డ్ బై రమాదేవి ఫౌండేషన్ హైదరాబాద్కి పునఃస్వాగతం. అన్యోన్య దాంపత్యం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు భార్యాభర్తల మధ్య జరిగే సంభాషణల గురించి చర్చ. ఒక్క మాట ఒక జీవితాన్ని చాలా ఘోరంగా గాయపరుస్తుంది. అసలు భార్యాభర్తలు ఎప్పటికీ చెప్పకూడనటువంటి 5 మాటలేంటో తెలుసుకుందామా? మనోవిజ్ఞాన శాస్త్ర పరిశోధకులు అందిస్తున్న కొన్ని మెళకువల గురించి చర్చిద్దాం రండి. ఒక మాట ప్రేమను చంపగలదు. కత్తి చేసిన గాయం మాసిపోతుంది, కానీ మాట చేసిన గాయం జీవితాంతం గుర్తుండిపోతుంది. అదే చాలా విచిత్రం. అసలు భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్యానికి అడ్డుకట్టగా మాటలు ఎందుకు అంత ప్రమాదకరం? ప్రతి గొడవ విడాకులకు దారితీయదు, కానీ అవమానించే మాటలు సంబంధాన్ని నెమ్మదిగా చంపేస్తాయి. ప్రేమ తగ్గడానికి పెద్ద కారణం గొడవ కాదు, పరస్పర గౌరవం కోల్పోవడం మాత్రమే. ఇక్కడ గోల్డెన్ లైన్ ఏంటంటే, ప్రేమను నిలబెట్టేది ప్రేమ మాత్రమే కాదు, పరస్పర గౌరవం అని గుర్తించాలి. అసలు ఈ మాటలు మాట్లాడుకోనటువంటి మాటలు ఏమిటి? మాట ఒకటి సర్వసాధారణంగా మనం అనుకునేదే, నువ్వెప్పటికీ మారవు. భార్య భర్తతో కానీ, భర్త భార్యతో కానీ. ఈ మాట ఆశని చంపేస్తుంది. ఎదుటివారిని శాశ్వతంగా తప్పుడు వ్యక్తిగా ముద్రేసేస్తుంది. దీనికి బదులు ఎలా అనొచ్చు అంటే, ఈ విషయం నన్ను బాధిస్తోంది అని చెప్పండి. వ్యక్తిని కాదు, ప్రవర్తనను విమర్శించండి. అంటే ఏంటి? డోంట్ బ్లేమ్ ద పర్సన్, బ్లేమ్ ద ప్రాబ్లమ్ యాజ్ సచ్. అంచేత ప్రాబ్లంని విశ్లేషించాలి, కానీ మనిషిని అవమానించకూడదు. మాట 2, నిన్ను పెళ్లి చేసుకోవటం నా జీవితంలో చేసిన పెద్ద తప్పు. ఇది సర్వసాధారణంగా చాలా ఇళ్లల్లో వినిపించే మాట. సరదాగా జోకులు వేసుకోవడానికి అయితే పర్వాలేదు, కానీ అది తీవ్రమైనటువంటి సంభాషణగా మారితే మాత్రం చాలా పెద్ద ప్రమాదం. ఈ ఒక్క మాట, నేను పెళ్లి చేసుకోవడం నా జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు అనే ఈ ఒక్క మాట నమ్మకాన్ని కూల్చేస్తుంది, భద్రతా భావాన్ని నాశనం చేసేస్తుంది, ప్రేమపై శాశ్వత గాయం చేసేస్తుంది. అసలు ఇంకా ఇలా మాట్లాడకుండా బెటర్ సెంటెన్స్ ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితి నాకు చాలా బాధ కలిగిస్తుంది అని చెప్పడం. భార్యని భర్త పట్ల కానీ, భర్త భార్య పట్ల కానీ గౌరవాన్ని సూచిస్తుంది. కోపం 5 నిమిషాలు మాత్రమే ఉంటుంది, కానీ ఏదైనా ఒక మాట తూలినప్పుడు ఆ మాట గాయం జీవితాంతం మిగిలిపోతుంది. గుర్తించుకోవాలి. మాట 3, వాళ్ళలా ఎందుకు ఉండలేవు? చూడు, వాళ్ళు ఎలా ఉన్నారో చూడు, వీళ్ళు ఎలా ఉన్నారో చూడు అని మనం ఎక్కువ పోలుస్తూ ఉంటాం మన వాళ్ళని ఇతరులతో. ఈ పోలిక అసూయని పెంచేస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది, ప్రేమని చాలా దూరం చేసేస్తుంది. అసలు మనం చెప్పాల్సిందేంటి? నీ ప్రత్యేకత నాకు ఇష్టం అనాలి, వారిని గుర్తించాలి, వాళ్ళలో ఉన్న డిస్టింక్టివ్ పర్సనాలిటీ క్యారెక్టర్ని గుర్తించాలి. అంతేగాని ఎవరితోనో పోల్చి నిందించడం సరికాదు. ఎందుకంటే కంపారిజన్ డిస్ట్రాయ్స్ కనెక్షన్. మాట 4, అనకూడనిది, నీ వల్లే నా జీవితం ఇలా అయింది. ఇంకా కొంచెం ఎక్కువగా మాట్లాడేవాళ్ళు,
నీ వల్లే నా జీవితం సర్వనాశనమైంది అని ఒక తప్పుడు మాటలు మాట్లాడుతుంటారు. ఇవి నిందలుగా పరిగణింపబడతాయి. సమస్యను పరిష్కరించవు. సంబంధాన్ని మాత్రమే పాడు చేసేస్తాయి. చెప్పాల్సిందేంటి? ఏదైనా సమస్య వచ్చినప్పుడు మన ఇద్దరం కలిసి దీనిని ఎలా పరిష్కరించుకోవాలి అన్న ధోరణిలో వెళ్ళాలి. ఇక్కడ ప్రాబ్లమ్ వర్సెస్ పార్ట్నర్. పార్ట్నర్ షుడ్ నెవర్ బికమ్ ద ప్రాబ్లం. ఇప్పుడు సమస్య, భాగస్వామ్య. భాగస్వామి ఎప్పుడు సమస్య కాకూడదు. ఇద్దరూ కలిసి కూర్చుని సమస్యని ఏమిటన్నది విశ్లేషించి సమాధానం వెతకాలి. మాట 5, నాకు నీతో మాట్లాడాల్సిన అవసరం లేదు. సర్వసాధారణంగా ఇది కూడా కామన్గా జరిగేటటువంటి సంఘటనే. కొంచెం గొడవ జరుగుతుంది, ఆర్గ్యుమెంట్స్ అయిన తర్వాత ఒకళ్ళు లేచి వెళ్ళిపోవడం కానీ, లేదా భాగస్వామితో నువ్వు వెళ్ళి నీ పని చూసుకో, నీతో నేను మాట్లాడాల్సిన అవసరం లేదని కానీ, లేదా ఇద్దరు వేరే వేరే దిక్కుల్లో చూస్తూ కూర్చోవడం కానీ ఇవి జరుగుతాయి. ఇది సైలెంట్ ట్రీట్మెంట్ అంటారు. అంటే అవతల వ్యక్తికి గౌరవం ఇవ్వకుండా వారిని డిస్టెన్స్లో పెట్టడం అన్నమాట. అది ఎవరు చేసినా తప్పే కదా. ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే మనిషి కోపానికంటే తిరస్కరణను ఎక్కువగా భయపడతాడు. ఎందుకంటే మీరు అసలు మొహం చూసుకోకుండా మాట్లాడుతున్నప్పుడు మీరు అవతల వ్యక్తిని తిరస్కరించినట్టు కదా. కోపం కంటే తిరస్కరణ భావం చాలా గాయపరుస్తుంది, గమనించాలి. ఇంకా బెటర్గా మనం ఏం చేయొచ్చు అంటే, నాకు కొంత సమయం కావాలి, తర్వాత మాట్లాడుకుందామని ఒక అవగాహనకు వచ్చిన తర్వాత సంభాషణని పోస్ట్పోన్ చేసుకోవచ్చు. అసలు ఇక్కడ మనస్తత్వ శాస్త్రం, సైకాలజీ ఏం చెప్తోంది, మనోవిజ్ఞాన నిపుణులు ఏం మాట్లాడుతున్నారంటే, ఆరోగ్యకరమైనటువంటి దాంపత్యాల్లో విమర్శలు చాలా తక్కువగా ఉంటాయి. పరస్పర గౌరవం చాలా ఎక్కువగా ఉంటుంది. వినడం ఎక్కువగా ఉంటుంది. అంటే భార్యాభర్తలు ఇద్దరు ఒకరికొకరు పూర్తి సహకరిస్తూ వినాలి, ఒకరి మాటలు ఒకరు వినాలి. నిందలు తక్కువగా ఉంటాయి. కంపారిజన్స్, క్రిటిసిజమ్స్ ఉండకూడదు. అలాగే పరిష్కారాలు చాలా ఎక్కువగా ఉంటాయి. జీవితం అంటే, దాంపత్యం అంటే, కుటుంబం అంటే సమస్యలు వస్తాయి. ఆ సమస్యల్ని పరిష్కార దిశ వైపు మన సంభాషణలు తీసుకెళ్ళాలి తప్ప ఇంకొక విధంగా కాదు. సంతోషకరమైన దాంపత్యానికి 5 బంగారు నియమాలు నిపుణులు సూచిస్తున్నారు. మొట్టమొదటిది ముందుగా వినడం. అదే పనిగా మనమే మాట్లాడటం కాదు, మన భాగస్వామిని వారు చెప్తుంది పూర్తిగా విని ఆకలింపు చేసుకోవటం, వారికి ఇచ్చిన గౌరవం అది. రెండోది తర్వాత అర్థం చేసుకోవటం. వారు చెప్పిన దాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి, మధ్యలో డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయకూడదు. అంతా విన్న తర్వాత, అర్థం చేసుకున్న తర్వాత మూడవ బంగారు నియమం ఏమిటంటే, తిరిగి మీ అవగాహన మేరకి చాలా జాగ్రత్తగా మాట్లాడటం. ఇక నాలుగవది, సమస్యని కాదు మనిషిని ప్రేమించాలి. ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య చుట్టూ మనం తిరుగుతూ మన పార్ట్నర్ని ద్వేషిస్తూ ఉంటాం. సమస్యని ద్వేషించాలి, మనిషిని కాదు కదా. సో ఇంకొక బంగారు సూత్రం ఏంటంటే, సమస్యని కాదు మనిషిని ప్రేమించాలి మనం. ఇంకా ప్రతిరోజు ఒకరికొకరు కృతజ్ఞత చెప్పుకోవటం చాలా సందర్భోచితం. ఇక చివరగా ఒక చిన్న సందేశం. అన్యోన్య దాంపత్యం కోరుకునేట అటువంటి భార్యాభర్తలు ఇరువురు కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించిన అంశాలు. వివాహాన్ని నాశనం చేసేది పెద్ద పెద్ద సమస్యలు కాదు, మనం ప్రతిరోజు పలికే చిన్న చిన్న గాయపరిచే మాటలే. ఇవి ఒకప్పుడు ఒక సాడిస్ట్ మెంటాలిటీ అంటారు. అది తప్పు. ఎవరైనా సరే,
భార్య గాని, భర్త గాని. ప్రేమ అనేది నేను గెలవాలి అనే పోటీ కాదు. మనందరం మనిద్దరం కలిసి గెలవాలి అనే ప్రయాణాన్ని సూచించేటటువంటి అభిలషణీయమైన అమృత భాషణాలు మాత్రమే. గుర్తుంచుకోండి. అన్యోన్య దాంపత్యానికి ప్రతి సంభాషణ చాలా చాలా ముఖ్యం పార్ట్నర్స్ మధ్య. మీ సమయానికి కృతజ్ఞతలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోని మీ ఇతరులకు షేర్ చేయండి. అలాగే మా ఈ ఛానల్ మనోవిజ్ఞానం డాక్టర్ డివి రమణమూర్తి పిహెచ్డి ఆఫీషియల్ పవర్డ్ బై రమాదేవి ఫౌండేషన్ హైదరాబాద్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక సృజనాత్మక వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఆల్ ది బెస్ట్.